ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశము యేసు సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, ఆయన వస్త్రంలో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది. అలాంటి ఆయన ఎలాంటి గొప్ప శక్తిమంతుడో చాలా ఉన్నాయి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో. ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యములు, మేలు కార్యములు, సూచక్రియలు ఎన్నో ఉన్నాయి. కానీ 7 మాత్రం మీ మధ్య ఉంచాలని నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు సర్వశక్తి గల దేవుడు అనడానికి 7 విషయాలు మీకు గుర్తులు ఈరోజు చెప్తాను. జాగ్రత్తగా వినాలని ప్రభువు మనం చేస్తున్నాం. యేసు సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. మొదటిగా చూద్దాం, ఆయన మాటలో శక్తి ఉంది. లూకాసు సువార్త 17వ అధ్యాయం 12వ వచనం చదవండి. త్వరగా, స్పష్టంగా, నిదానంగా, స్పష్టంగా చదవండి. మౌత్ తీసుకోండి. మాటతోనే మహిమలెన్నో చేసినవాడా, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడా, మాటతోనే మహిమలెన్నో చేసినవాడా, మనిషివి కావు మహనీయుడవు, మా కోసం ప్రాణం పెట్టిన ప్రాణనాథుడవు. మనిషివి కావు మహనీయుడవు, మా కోసం ప్రాణం పెట్టిన ప్రాణనాథుడవు. పాపిని ప్రేమించి పాపాన్ని దేశించి, పాపిని ప్రేమించి పాపాన్ని దేశించి, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా స్తుతి అర్పణ, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా స్తుతి అర్పణ. మాటతోనే మహిమలెన్నో చేసినవాడా, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడా, మాటతోనే మహిమలెన్నో చేసినవాడా. ఆమేన్. స్తోత్రం. ఆయన మాటలో శక్తి ఉంది. లూకాసు సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా, ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. మీ యాజకులకి కనపరుచుకోమని చెప్పాను. దేవునికి స్తోత్రం. వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులైరి. ఏమండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి వెళుతుంటే అంట ఒక 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారు ఆయనకి. కొంచెం దూరంగా ఉన్నారన్నమాట. వాళ్ళు వెళుతుంటే ఈయన చూసి పక్కకు దూరంగా వెళ్ళిపోతున్నారు. పాపం ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు వెళుతున్న సందర్భాల్లో యేసు ప్రభు శిష్యులు వస్తున్నారని తెలిసి ఈ 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారంటే వాళ్ళని చూసి పక్కగా దూరంగా వెళ్ళిపోతున్నారు. పాపం వెళ్ళిపోయి కేకలు పెడుతున్నారు అన్నమాట, ఎక్కడో దూరంగా ఉండి. ఎందుకంటే ఆ రోజుల్లో పూర్వం కుష్ఠరోగులు ఉన్నారంటే ఊళ్ళో ఉండనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దూరంగా తరిమేవాళ్ళు, ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు. ఎక్కడో అడవుల్లోనూ
ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఆ గ్రామస్తులు వెళ్ళి వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళు వెళ్ళి ఒక స్థలం ఏర్పాటు చేసుకొని ఆ పలానా ఓ స్థలం అని ఉంటుంది, ఆ స్థలంలోకి తీసుకెళ్ళి అక్కడ అన్నం పెడితే వాళ్ళు ఏదైనా ఒక గుర్తు ఏదైనా మోగిస్తే వాళ్ళు అన్నం పెట్టినట్టు గుర్తు వాళ్ళు పెట్టేసి అది మోగిచ్చి వచ్చేస్తే వెంటనే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి అప్పుడు ఆహారం తినాలి. అక్కడ పెట్టి వచ్చిన ఆహారం వాళ్ళు తినేవాళ్ళు. అంటే అంత భయంకరమైంది అన్నమాట కుష్ఠరోగం. అంటే పూర్వం అంత అది అంటువ్యాధి అని అంత భయపడిపోయేవాళ్ళు. కుష్ఠరోగులను ఎవరు ఊళ్ళల్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు కాలంలో కూడా ఎక్కడో ఉన్నారు వాళ్ళు. మనుషులు చూస్తే భయం, కొడతారేమని భయం. ఏదో మాకు ఎదురుగా వస్తున్నావు మమ్మల్ని మాకు కూడా అంటుకుంటుందని వీళ్ళు ఏం చేస్తారు, రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని వాళ్ళని తరుముకుంటారు, కొట్టుకుంటారు. అందుకని భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు శిష్యులను చూసి ఓ పక్కకు పోతున్నారు, వాళ్ళు దూరంగా పారిపోతున్నారు అనమాట. పోతూ వాళ్ళు దూరంగా ఉండి అంటున్నారు, అయ్యా ఏమంటున్నారంట, అయ్యా ప్రభువాని కరుణించమని కేకలు వేశారంట. అర్థమైపోయింది యేసుప్రభు వారికి. అర్థమైపోయి యేసుప్రభు వారు అంటున్నారు, ఏమన్నారు తెలుసా, కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళలా, వాళ్ళ ముట్టలా. చదవమ్మా. మీరు వెళ్ళి ఏమన్నాడు తెలుసా, అయ్యా మమ్మల్ని కరుణించు ప్రభువా అని చెప్పి వాళ్ళు కేకలేశారు. ఈయనేమంటున్నాడు మరి, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు మీ యాజకులకు కనపరచుకొనుడి అని చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అంటే ఈయన వాళ్ళని తాకారా? యేసుప్రభు తాకాడా? వాళ్ళ మీద చేతులు ఉంచాడా? వాళ్ళ గురించి ఏమైనా ప్రార్థన చేశాడా? ఏమి చేయకపోయినా వాళ్ళు ఎక్కడో దూరంగా పోతూ ఎక్కడో ఎడంగా ఉండి ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా అని కేకలు పెడితే యేసు ప్రభువారు ఏమన్నాడు ఆ మాటకే, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వాళ్ళు ఏం చేశారంటే ఈ యేసు ప్రభువారు చెప్పిన మాట విని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వెళుతుండగానే వాళ్ళు కుష్ఠరోగం స్వస్థ వచ్చేసిందంట. కుష్ఠరోగం ఏమైపోయింది? పోయింది. పరిశుద్ధపరచబడ్డారు. ఒళ్ళంతా ఆ యొక్క కుష్ఠరోగం అంతా వెళ్ళిపోయింది వాళ్ళని. ఆ రోగం అంతా పోయి స్వస్థపరచబడ్డారు. అంటే ఆయన ఏమి తాకలా, వాళ్ళ గురించి ప్రార్థన చేయలా, ఏమి చేయకుండానే మీరు వెళ్ళి యాజకుని కనుపరుచుకొనుడి అని చెప్పాడు అంతే. అంటే ఆయన మాట సెలవిస్తేనే, ఆయన మాట రిలీజ్ చేస్తేనే ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన శక్తిమంతుడు, శక్తిమంతుడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. అంటే ఇంకా అంతకన్నా శక్తిమంతుడు భూలోకంలో పరలోకంలో ఎక్కడ లేడు, ఉండబోడు. అలాంటి సర్వశక్తిమంతుడు. ఆమేన్. వెంటనే ఈ మాట నమ్మి ఆ కుష్ఠరోగులు ఏం చేశారంటే వెళ్ళిపోతూ ఉన్నారు యాజకుడి దగ్గరికి. ఆ వెళుతుంటేనే వాళ్ళంతా వాళ్ళ దేహం అంతా తల మొదలుకొని అరికాల వరకు మొత్తం స్వస్థ వచ్చేసి మామూలు ఆరోగ్య పసిపిల్లవాని దేహంలాగా వచ్చేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠరోగం బాగుపడిందంటే ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు చూసి వాళ్ళని ఏం చేయాలంటే ఇది కుష్ఠరోగం తగ్గిపోయిందా లేదని ఆయన ఒక ఏమంటారు దాన్ని, క్లారిఫై చేయాలి. ఆయన ఒక సర్టిఫికెట్ ఇవ్వాలన్నమాట. ఇతనికి ఈ కుష్ఠరోగులకి ఏమీ లేదు, తగ్గిపోయిందని చెబితే యాజకుడు ఎప్పుడైతే చెబుతాడో ఆ ప్రకటన చెప్పినటువంటి ఒక కాగితమో ఒక లెటరో లేకపోతే 10 మంది ఇదిగో వీళ్ళకి తగ్గిపోయిందండి ఏం లేదండి ఒక 10 మందికి సాక్షుల కన్నా చెప్పాలి. వాళ్ళు వెళ్ళి ప్రజలతో చెబితేనే కానీ మళ్ళీ వాళ్ళు మీ శుద్ధులం అయిపోయామయ్యా మమ్మల్ని రానివ్వండి మా ఇళ్లలోకి మన గ్రామంలోకి రానివ్వండి అంటే రానివ్వరు. వీళ్ళు వెళ్ళి చెప్పితే ఒక 10 మంది ఒక 2 కనీసం యాజకుడు వీళ్ళకి చూసి వీళ్ళని మరి చెక్ చేశాడు, వాళ్ళంతా చూసి ఆయన క్లారిఫై చేశాడు, ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు, ఇబ్బంది లేదన్నాడు, అది తగ్గిపోయిందని చెప్పాడని చెబితే అప్పుడు ప్రజలు నమ్ముతారంట.
అప్పుడు వాళ్ళు యాజకుడికి ఎప్పుడైతే చూపించుకుంటారో తగ్గిపోయిందని పరీక్షించి ఆయన చూసి పైనుంచి కింద దాకా అంతా చూసి బాగానే ఉందిలే అని చెప్పి ఆయన ఒక సర్టిఫికెట్ ఇవ్వాలన్నమాట, సర్టిఫై చేయాలి. అంటే ఆయన అప్పుడు వాళ్ళు కృతజ్ఞత కానుక దేవుడికి ఇచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. యాజకుడు ఎంత చెబితే అంత ఇవ్వాలి వాళ్ళు. ఆ రోజుల్లో అలా ఉండేదన్నమాట. బైబిల్లో ఉందా మాట. అలాగే నీ 10 మంది కుష్ఠరోగులు ఏమయ్యారంట తెలుసా? ఏమయ్యారు? శుద్ధులైపోయారు. చూడండి, శుద్ధులైపోయాయి. ఇంకా చదవమ్మా. శుద్ధులైన తర్వాత వాళ్ళు బాగుపడిన తర్వాత 9 మంది మాత్రం ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాయి. ఇంకా తిరిగి చూడాల, యేసుప్రభు దగ్గరికి రాలా. ఒక్క అతను మాత్రం వచ్చాడు. 15 వచ్చిన దాకా చదివమ్మా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, ఆ 10 మంది స్వస్థ వచ్చేసింది. ఈయన మాట వెళ్ళి యాజకుడు కనుపరుచుకోండి వెళ్ళి అన్నాడు. అంతే, ఏమన్నా వాళ్ళు తాకల మొట్ల ఆ మాట అనగానే వాళ్ళు స్వస్థ వచ్చింది. వెళుతుండగానే నడిచి వెళుతూ ఉన్నారు, వీళ్ళు స్వస్థ వచ్చేసింది, బాగుపడ్డారు. యాజకుడు చూశాడు, మీరు బాగుపడ్డారని చెప్పేశాడు, సర్టిఫై చేశాడు. ఇంకా వాళ్ళందరూ మిగతా వాళ్ళు గ్రామంలోకి వెళ్ళిపోయి బాగా వాళ్ళు శుభ్రంగా లోకంలో కలిసిపోయారు. ఇంక తిరిగి ఒక వ్యక్తి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఆ ఒక్క వ్యక్తి వచ్చి తిరిగి ఏం చేస్తున్నాడంట? గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి యేసు ప్రభుకి ఏం చేశాడంట? కృతజ్ఞత స్తుతులు చెల్లించాడంట. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల మీద పడ్డాడంట. ఎవరి పాదాల మీద? యేసు ప్రభు వారి పాదాల మీద. అప్పుడు యేసు ప్రభు వారు లెమ్మని లేపి ఆ మిగతా 9 మంది ఎక్కడికి వెళ్ళారని అడిగాడంట. వాళ్ళు తెలియదయ్యా, వాళ్ళు రాలేదయ్యా, నేను మాత్రం వెంటనే ఆయన బయలుదేరి నేను వచ్చాను, నాకు రావాలనిపించింది అయ్యా, నువ్వు ఇంత గొప్ప కార్యం చేసావు, మాట రిలీజ్ చేస్తేనే మాకు స్వస్థ వచ్చిందంటే ఎంత శక్తిమంతుడవయ్యా అని కృతజ్ఞత కలిగి మళ్ళా తిరిగి వచ్చాడు. వేడుకుంటున్నాడు ఆయన్ని. ఆయన చేసిన కార్యమును ప్రజలు ప్రజల్లోనూ ఎలుగెత్తి చాటే వ్యక్తిగా ఉన్నాడు ఈయన. ఆ 9 మంది మాత్రం కృతజ్ఞత లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటున్నారు. ఆ రోగాలు పోతాయని, బలహీనతలు పోతాయని, సమస్యలు పోతాయని, ఇరుకులు పోతాయని, అలాగే అప్పుల భారం పోతుందని చాలా రకరకాలుగా వస్తున్నారు. వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత, ప్రభు కార్యాలు చేసిన తర్వాత కృతజ్ఞత లేకుండా లోకంలో కలిసిపోతున్నారు. సాక్ష్యాలు చెప్తారు, కానుకిస్తారు, లేకపోతే కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటారు, మరలా కృతజ్ఞత ఉండదు. ఇంకా కృతజ్ఞత అంటే కానుకిచ్చేసి చేయి దులిపెత్తే కృతజ్ఞత అవ్వదు. ప్రార్థన పెట్టుకొని చేతులు దులిపేస్తే కృతజ్ఞత కాదు. కృతజ్ఞత అంటే దేవుడు కార్యం చేసిన తర్వాత నా జీవితాంతము నీ కొరకే నేను నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని ప్రభువుని విడిచిపెట్టకుండా బ్రతకడము. ఆయన సన్నిధి విడవకుండా నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా, దేవునితో అంటుకట్టబడి దేవుని మహిమపరిచే బిడ్డలుగా, కుటుంబాలుగా ఉండాలి. అది కృతజ్ఞత. ఒక కార్యం దేవుడు బ్రతికించుకున్నాడంటే ఇంకా మళ్ళీ ఆయన ఎలా మరవబుద్ధి అవుతుందండి? ఒక రోగం నుంచి విడుదల చేశాడు, ఒక మరణకరమైన రోగం నుంచి విడుదల చేసి మళ్ళీ బ్రతికించుకున్న తర్వాత ఇంకా దేవుని విడిచిపెట్టడానికి మనసు ఎలా అవుతుందండి? అసలు కృతజ్ఞత ఉందా? ఈ 9 మంది వెళ్ళిపోయారు, ఇంకా ప్రభు దగ్గరికి రాలా అంటే వీళ్ళకి ఏం లేదు, కృతజ్ఞత లేదు. ఒకే ఒక వ్యక్తి ఉంది కృతజ్ఞత. ఇంత గొప్ప కార్యం చేశాడు కదా, నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన్ని మహిమపరచాలి అని చెప్పి ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఒక్క మాట నువ్వు సెలవిస్తేనే నాకు ఇంత గొప్ప కార్యం జరిగిపోయింది అయ్యా మా పట్ల, మేము నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలం ప్రభు అని వేడుకుంటున్నాడు వచ్చి. హల్లెలూయా. నేనేమో చదువు మా కింద ఉంటుంది.
అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా 10 మంది శుద్ధులైరి కారా ఆ 9 మంది ఎక్కడా ఆ 9 మంది ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను కనపడలేడని తిరిగి వచ్చిన వారు ఎవరు కనపడలేదని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వారితో చెప్పగా చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, కృతజ్ఞత లేదు ఇయ్యాల. ఏదో దేవుడు కార్యాలు పొందుకొని దేవుడు గొప్పోడని చెప్పడం కాదు. అలాంటి వాళ్ళ పట్ల దేవుడు ప్రేమ చూపించలేడు, కృప చూపించలేడు, కనికరం చూపించలేడు. ఒక కార్యం పొందుకున్నాక ఇంకా దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధి దూరం అవ్వకూడదు. దేవుని పాదాలు పట్టుకుంటే, దేవుడి దగ్గరికి వచ్చామంటే దేవుడు మన పట్ల కనికరం కృప చూపించి మనల్ని కార్యం చేసి స్వస్థపరిచాడంటే ఇంకా సావైన బ్రతికైన నీతోటే ప్రభువా. బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభమే. రక్షణ పొందుకొని రక్షణానందంలో ఎదుగుతూ ఆయన కృపలో బ్రతుకుతూ ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఆయన సన్నిధిలో బ్రతుకుతూ ఆయన పిలుపు వచ్చినప్పుడు ఆయన రాజ్యానికి వెళ్ళిపోవాలి. అది కృతజ్ఞత అంటే. దేవునికి స్తోత్రం. ఏదో పేరుకి నన్ను స్వస్థపరిచేసాడండి, నేను గొప్పోడిని అయిపోయానండి, నేను బాగానే ఉన్నానండి, దేవుడు గొప్పోడండి అని చెప్పేసి దేవుడికి దూరం అయిపోతే, దేవుడు అంటే లెక్క లేకుండా, ప్రార్థన అంటే లెక్క లేకుండా, దేవుని సన్నిధి అంటే లెక్క లేకుండా, దైవజనుడు అంటే అసలు రెస్పెక్ట్ లేదు, దేవుడు అంటే భయం లేదు, బల్లారాధన అంటే భయం లేదు. బల్లారాధన అంటే ఏంటో తెలుసా? ఆయన ప్రభురాత్య సంస్కారం అంటే ఆయన శరీరము, నా శరీరం తిని నా రక్తం తాగువాడి వారితో నేను, నాతో వారు కలిసి ఉంటారు. నా శరీరం తినివాడు, నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడంట. నిత్యం జీవంతో ఉంటాడు. ఈ లోకానుసారమైన ఆహారం ఎంత తిన్నా నీకు శక్తి ఉండదు, బలం ఉండదు. అది నీ శరీరానికి మాత్రమే కొద్దిగా ఉపయోగపడుతుంది, ఏదో నీరసం లేకుండా కాసేపు ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుందేమో. కానీ దేవుడిచ్చే శక్తి లేకపోతే నువ్వు ఎంత తిన్నా నీకు రోగాలే, కానీ నిజమైన శక్తి జీవం నీలో ఉండదు. ఆమేన్ చెప్పండి. అందుకని దేవుని నమ్ముకున్న తర్వాత ప్రభువుకు రక్షణ పొందుకొని ఆయన పాదాలు విడిచిపెట్టకుండా కృతజ్ఞత కలిగి బ్రతికితే ప్రభు వారి వెనకాలే ఉంటాడు, వారి కుటుంబాల్లో ఉంటాడు, వారిలోనే సంచరిస్తాడు. ప్రభువా, ఒక మరణం తప్ప నిన్ను నన్ను వేరు చెయ్యదు అన్న తీర్మానం ఉండాలి. అలాంటి వాళ్ళు కావాలండి దేవునికి. అలాంటి వాళ్ళు అంటే దేవుడికి ఇష్టలండి. దేవునికి స్తోత్రం. ఈ 9 మంది కృతజ్ఞత లేదు, వెళ్ళిపోయారు. కానీ ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన కృతజ్ఞత కలిగి ప్రభువుని విడిచిపెట్టల. ఆయన జీవితాంతం ప్రభు కొరకు బ్రతికాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఆయన మాటలు ఏముంది? శక్తి ఉంది. ఆమేన్. రెండోది చూడండి, ఆయన వస్త్రంలో శక్తి ఉంది. ఏంటంట? ఆయన వస్త్రంలో శక్తి ఉంది. మత్తయి సువార్త 14:36 మత్తయి సువార్త 14:36 వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మరొక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ అనేక మంది రోగులు, రకరకాల రోగాలు కలిగిన వారు గుంపులు వచ్చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుని చూసి పరిచయులు, శాస్త్రులు, రకరకాల వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ గుంపులు వచ్చేస్తే వాళ్ళందరూ మీద పడేటట్టున్నారు. ఈ యేసు ప్రభు శిష్యులు మాత్రం ఆపుతున్నారనమాట. వచ్చి మీద పడకుండా అని కొంచెం ఎడంగా వాళ్ళని ఆపుతున్నారు. అక్కడ కొంతమంది ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఈ శిష్యులతో ఏమంటున్నారంటే, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయన్ను వేడుకొనిరి. ప్రభువా, వీరిని నీ వస్త్రపు చెంగు కాస్త ముట్టని అయ్యా అని వేడుకుంటున్నారంట ప్రజలు. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఎప్పుడైతే ప్రజలు అక్కడ అయ్యా, ఇదిగో వీరందరూ అస్వస్థతలో ఉన్నవారు, రోగాలతో ఉన్నవాళ్ళు, రకరకాల జబ్బులతో ఉన్నవారు, ప్రభువా వీరిని నీ వస్త్రం చెంగు కొంచెం ముట్టని అయ్యా అని చెప్పి వేడుకున్నారంట ప్రజలు. కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు రోగుల కోసం. చేస్తే ఆ ప్రభు సైలెంట్గా ఉన్నాడు, సర్లే అని. ఆ రోగులు వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? యేసుప్రభుని వాటేసుకున్నారా? ఆయన వస్త్రపు చెంగు తాకారంట.
ఈ రోగాలతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆయన వస్త్రపు సింగ్ అలాగనే వాళ్ళు చెప్పినట్టుగానే ఆయన ఏమనలేదు, వెళ్ళి ఆ వస్త్రపు సింగు తాకారంట. ఒక్కొక్కరు తాకగానే వారికి ఏమైందంట? స్వస్థత నొందిరి. దేవునికి స్తోత్రం. అంటే ఆయన వస్త్రపు సింగులో కూడా స్వస్థత ఉంది. ఆమె ఆయన ఆయన మాటలో స్వస్థ ఉంది, ఆయన వస్త్రంలో కూడా శక్తి ఉంది. ఆమె అలాగనే పౌలు గారి యొక్క నడుముకి కట్టుకొని నడిగొడ్డ అని ఒక టవల్ లాంటిది కట్టుకునేవాడంట. ఆ గొడ్డ తాకితే స్వస్థ వచ్చేదంట. ఆయన జీవరుమాలు ఉండేదంట, ఆ గొడ్డ తాకితే ఆయన స్వస్థ వచ్చేదంట రోగులకి. ఆయన నీడబడితే స్వస్థ వచ్చేదంట. దేవునికి స్తోత్రం. అంటే యేసుప్రభు చెప్పాడు భూలోకంలో తన శిష్యులతో, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మవానికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. గొప్ప కార్యాలు చేస్తారు. అది 5 అధికారాలు ఇచ్చాడు. అంతేకాదు, ఇంకా ఒక మాట కూడా అన్నాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. అంటే ప్రభు కంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు దేవుడు. తను నమ్ముకున్న ప్రజల్ని, రక్షణ పొందిన ప్రజల్ని, యథార్థంగా ఉన్న ప్రజల్ని, దేవుడు అంటే భయము భక్తి చేసుకుంటూ బ్రతికే ప్రజలతో అన్నాడు ఆ మాట. ఆ శక్తి ఉంటుంది. హల్లెలూయా. పేరు క్రైస్తవులాగా పేరుకి నమ్ముకొని అంతా మాయ మంత్రాలు, ఒక క్రమం ఉండదు, పద్ధతి ఉండదు, లెక్క ఉండదు, ప్రతి విషయంలో క్రమశిక్షణ ఉండదు, దైవజనుడు అంటే ఒక రెస్పెక్ట్ ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు, ప్రార్థన అంటే భయం ఉండదు, యథార్థంగా బ్రతికే ఆలోచన ఉండదు. అంటే ఇవన్నీ లేకుండా పేరు క్రైస్తవులా బ్రతికితే దేవుడు అధికారాలు ఎవ్వరు ఆయన యథార్థంగా ఉండకపోతే, దేవుని చిత్తం జరిగించేవారుగా లేకపోతే, ఆయన ఇచ్చిన అధికారాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చబడవు. దేవుని స్తోత్రం. ఎవరైతే యథార్థంగా దేవుడు అంటే భయము భక్తితో బ్రతుకుతారో, దేవుని చిత్తం జరిగించే వారుగా ఉంటారో, అన్నిట్లో క్రమంగా బ్రతుకుతారో, ఒక ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటారో, దేవుడు అంటే భయము భక్తితో బ్రతుకుతారో, అలాంటి వారికి ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క మాట వారి పట్ల నెరవేరుతుంది. ఆమేన్. చూడండి, అంటే యేసు ప్రభు వారు అలాంటి లక్షణాలు కలిగిన వాడు కనుక ఆయన వస్త్రంలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయనలాగా నువ్వు కూడా బ్రతికితే, ఆయనలాగా తన బిడ్డల భూలోకంలో భక్తులు ఆయనలాగా బ్రతికితే ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు ఎలాంటి వాడైనా? హింసకుడు, దూషకుడు, హానికరుడు. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే వాళ్ళని చంపేసేవాడు. గుర్రాన్ని కట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి గర్భిణీ స్త్రీలకి 2 కాళ్ళు గుర్రం పైకి 2 కాళ్ళు పైకి లేపి ఆ పొట్ట మీద తన్ని ఇచ్చి గర్భిణీ స్త్రీల్ని చంపేవాడు. ఇంత ఘోరంగా చంపిన వ్యక్తి. అలాంటి వాడు దమస్కో ప్రాంతంలో దేవుడు దర్శించగానే బెల్లబెట్టి ఇరుచుకొని పడ్డాడు. సౌలా సౌలా అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఎవడు నువ్వు అంటున్నాడు. చూడండి, కళ్ళు పోయినా సరే ఇంకా గర్వం దాగల. ఎవడు నువ్వు అంటే, నువ్వు హింసించుతున్న యేసు నేను అంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ ప్రజలు ఆరాధిస్తున్న యేసుని నేను అంటాడు. ఏం చేయమంటావు నన్ను అంటాడు. అప్పుడు అంటాడు, ఈ రోజు నుంచి నిన్ను నా పాత్రగా మలుచుకోబోతున్నాను అని చెప్పాడు. అంతే. ఇంకా ఆ గర్వం, అహంకారం అంతా పోయింది ఆ మాట చెప్పగానే. ఇంకా తగ్గింపు స్వభావం వచ్చేసింది, అంటే మార్పు వచ్చేసింది ఆయనలో. హల్లెలూయా. ఇంకా అక్కడి నుంచి బ్రతికుట క్రీస్తే సావైతే లాభమే అని ఇంకా ప్రభు ఒక్కసారి ఒకటి తక్కువ 40 దెబ్బలు 39 దెబ్బలు ఒకసారి తిన్నాడు యేసుప్రభు వారు. కానీ పౌలు 3 సార్లు కొట్టారంట ఆయన్ని. 3 సార్లు కొట్టించుకున్నాడు. నేను ప్రభు అంత యోగ్యుని కాదయ్యా, ఎన్నిసార్లు కొట్టినా నేను పాపినే అని 3 సార్లు కొట్టారంట ఆయన్ని. కొట్టించుకున్నాడు ఆయన. అంటే ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అంటే ఇప్పుడు ఇంత హింసకుడు, దోషకుడు, హానికరుడైనా, దుర్మార్గుడైనా దేవుడు ఎలా వాడుకున్నాడంటే, ఆయన నీడబడితే
స్వస్థ వచ్చిందంటే ఇంకెంత కార్యం చేసినట్టు. ఆయన జేబురుమాలు తగిలితే స్వస్థ వచ్చింది, ఆయన వస్త్రం, ఆయన అడికట్టు గుడ్డ టవల్ తాకితే స్వస్థ వచ్చింది, ఆయన నీడ రోగుల మీద పడితే నడుస్తూ వెళుతుంటే ఆయన నీడ ఎవరి మీద పడితే రోగుల మీద పడితే రోగులకు స్వస్థ వచ్చేది. అంటే ఇప్పుడు యేసుప్రభు మీద గొప్ప కార్యాలు చేసాడా లేదా? అంత శక్తి సంపాదించుకున్నాడా లేదా? ఆయన ఎలా మారిపోయాడు తెలుసా? బ్రతుకుడు క్రీస్తు, సావైతే లాభమే అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈ లోకంలో అంత పెంటగా ఎంచుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునగాక. అది ఆయన భక్తి, అది ఆయన విశ్వాసం, అది ఆయన తీర్మానం. ప్రతి క్రైస్తవుడు ప్రభుకి మేము క్రైస్తవులమేనండి. ఎందుకు? క్రైస్తవులు అయితే తొంగలు దొక్కడానికే. నేను ఎన్ని సంవత్సరాలండి దేవుడిని నమ్ముకొని? 30 సంవత్సరాలు, 25, 20, 30, 40. పేరుకి క్రైస్తవులు, పేరుకు క్రైస్తవులం అంటాం, పెళ్ళికి అన్యులం అంటాం. పేరుకు క్రైస్తవులం అంటాం, పెళ్ళికి అన్యులం అంటాం. దేవునికి స్తోత్రం. ఏంటంట? పేరు క్రైస్తవులే, పెళ్ళిళ్ళు అంజుల కన్నా ఘోరం. క్రైస్తవులే వీళ్ళు. పుట్టేప్పుడు ఏం పెట్టుకోరు, చక్కగా దేవదూతలాగా ఉంటారు, అందంగా దీపంగా వెలిగిపోతూ ఉంటారు, దగదగద వెలిగిపోతూ ఉంటాయి మొఖాలు, దేవుడి దూతలే. పెళ్ళికి వెళ్ళేటప్పుడు మాత్రం పట్టుచీరలు కట్టి అప్పుడు తీసి నాంతాళ్ళు లేచి చెవులకి ముక్కులకి తగిలిచ్చి అప్పుడు వెళ్తారు. పాస్టర్ గారు చూడలేదు, ఏం కాదులే పదండి అని. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు చూడకపోతే దేవుడు చూడ్డా? ఇలాంటి వాళ్ళు లేరనుకుంటున్నారా ఏంటి? మీరు అలాంటి వాళ్ళు కాదులే పాప, మీరు మంచోళ్ళు. ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారండో. నేను స్వయంగా చూశాను నా కన్నులతో. హల్లెలూయా. మరి వీళ్ళు అలాంటి చేస్తే దేవుడికి ఇష్టలా? ఏమండి వీళ్ళకి ఇంకో పేరు కూడా పెట్టాడు దేవుడు. ఎవరు తెలుసు? వీళ్ళు వేషధారులు అంట. వేష ఒళ్ళమ్ముకొని కొన్నాళ్ళు బ్రతికిన వేశ్య మారి పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపినయ్యా, నేను ఒళ్ళమ్ముకొని బ్రతికిన వేశ్యని, దుర్మార్గురాలనయ్యా, నన్ను క్షమించయ్యా అని వేడుకొని పశ్చాత్తాపడి ఇంకా అక్కడి నుంచి మానెత్తి ప్రభు నమ్ముకొని ఆమె కన్నా క్షమించి నీతిమంతురాలుగా తీర్చబడుతుందంట. కానీ వీళ్ళు నమ్ముకొని మళ్ళా తర్వాత మందిరంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, పెళ్ళిలో ఒకలాగా, ఇలాగా రకరకాలుగా గడికో రకంగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరంటారంటే వేషధారులు. వేశ్యకైనా క్షమాపణ ఉంది కానీ వేషధారికి క్షమాపణ ఉండదట. యేసుప్రభు చెప్పాడు ఈ మాట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనము ఒక తీర్మానం చేసుకున్నాం. బాప్తిసం అంటే లోకానుసారంగా చచ్చిపోయిన వారం, క్రీస్తులో బ్రతికిన వారం. చచ్చిపోయినాడు కోపం ఉండదు, చచ్చిపోయినాడు రోషం ఉండదు, చచ్చిపోయినాడికి కోరికలు ఉండవు, చచ్చిపోయినోడికి బంగారం పెట్టుకోవాలని ఉండదు. ఏమంటే చచ్చిపోయినోడికి ఉంటాయి ఇవన్నీ? చచ్చిపోయినోడికి బంగారం ఉంచుతారా? ఏ ముక్కు పుల్ల కూడా ఉంచరు. ఎందుకు తెలుసా? ముక్కు పుల్ల కూడా ఉంచరు. కారణం ఏంటంటే స్వర్గానికి వెళ్ళేటప్పుడు ముక్కు పుల్ల ఉన్నా ఏదున్నా అడ్డం వస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకో విషయం తెలుసా? ఈ మధ్యకాలంలో వస్త్రాలను ఉంచుతున్నారు. మరి దిగంబరగా సమాధి చేస్తే బాగోదని వస్త్రాలతోటే దహన కార్యక్రమాలు, భూస్థాప కార్యక్రమాలు చేస్తున్నారు చాలామంది అన్యులు. అసలు వాస్తవంగా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బట్టలు కూడా తీసేసి, ఆ భూస్థాపన చేస్తే బట్టలు కూడా తీసేసేవాళ్ళు తెలుసా? నేను చూసా స్వయంగా. వస్త్రాలు కూడా ఉండకూడదంట. ఏంటంటే వాళ్ళు స్వర్గానికి వెళ్తే ఈ బట్టలు అడ్డం వస్తాయంట అక్కడ అని వాళ్ళ నమ్మకం. వాళ్ళకి తెలియదు పాపం. పురుషుడికైనా స్త్రీకైనా చనిపోతే ఆ సమాధి దాకా తీసుకెళ్ళినప్పుడు ఉంటాయేమో కానీ తెల్లటి వస్త్రం కప్పుతారు, అందులో పెట్టేటప్పుడు అవి కూడా పక్క తీసేస్తారు. అంటే ఎంత వాళ్ళ నమ్మకం ఏంటంటే దిగంబరిగా వచ్చాడు తల్లి గర్భంలోంచి, దిగంబరిగానే పోవాలనే ఆలోచన వాళ్ళకి. ఒక నమ్మకం, వాళ్ళ శాస్త్రాలు ఉన్న ప్రకారం నమ్ముతున్నారు. దేవుని మహిమ కలుగునుగాక. అంటే ముక్కుబొల్లు ఉండదు, ఇంకా బంగారం ఉండదు ఇంకా. ఎందుకంటే అవి ఉంచరు, తీసేస్తారు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళదు, అది ఆపుతుంది ఏమో అని, అడ్డం వస్తుందని. మరి
వాళ్ళంత చక్కగా చేస్తుంటే మరి మరి లోకానుసారంగా చచ్చిపోయే క్రీస్తులో బ్రతికిన వాళ్ళకి మళ్ళీ ఇంకెందుకండి కోరికలు బంగారం మీద? అప్పుడప్పుడు పెట్టుకుంటానులేండి కొంచెం, ఎప్పుడన్నా ఒకసారి. అంటే దెయ్యం కూడా అప్పుడప్పుడు వస్తుంది మీ దగ్గరికి. దెయ్యం కూడా అప్పుడప్పుడు వస్తుంది, చూసి వెళ్తూ ఉంటుంది. ఓహో, నువ్వు నా స్నేహితురాలు కదా, నన్ను పెట్టుకున్నావు కదా, నాది కదా శరీరాశ నేత్రాశ జీవుడమ్మో నాది కదా, నా కోరికలు నెరవేరుస్తున్నావు కనుక ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్వి, నేను నీకు ఫ్రెండ్ని అంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ఇంకా జోలికి వెళ్ళకుండా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికే వాళ్ళ దగ్గరికి టచ్ కూడా చెయ్యదు, వచ్చిన వాళ్ళ దగ్గర ఉండలేదు. పరుగో దేవునికి స్తోత్రం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. స్తోత్రం. ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికి వారి దగ్గరికి సాతాను కాదు, అపవాది కాదు, ఏది కూడా రాదు, వచ్చిన ఉండలేదు. కనుక ఇప్పుడు ఆయన వస్త్రంలో శక్తి ఉంది ఒకటి. రెండోది ఏంటంటే ఆయన మాటలో శక్తి ఉంది. మూడోది చూద్దాం. హల్లెలూయా. ఆయన స్పర్శలో శక్తి ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం దాకా చదువుకున్నాం. మత్తయి సువార్త 8:1. మత్తయి సువార్త 8:1 త్వరగా. ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయన్ని వెంబడించిరి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి ఆయన ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడివి కమ్మని చెప్పగా తక్షణమే ఆయన కుష్ఠరోగి శుద్ధి ఆయన. దేవుని స్తోత్రం. అక్కడ 10 మంది ఒక దగ్గర, ఇక్కడేంటంట ఒక్కడే జన సమూహము. ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి ప్రసంగం చేసి ప్రజలందరూ వచ్చారు, గుంపులుగా దిగి వస్తూ ఉన్నాడు. అందులోకి ఒక ఆయన ఎలాగొచ్చాడో చిన్నగా జనంలోకి, ఇంక ఈరోజు నేను వెళ్తేనే తప్ప నేను బాగుపడలేను, ఆ ప్రభు దగ్గరికి వెళ్తే ఈరోజు నేను స్వస్థపడతాను, నాకు స్వస్థ వస్తుంది. ఆ దేవుడి దగ్గర ఎలాగైనా ప్రజలు నన్ను సేదరించుకున్నా, నన్ను కొట్టినా పర్వాలా, ఆ జన సమూహంలో ఏదో ఒక రకంగా నేను వాళ్ళని తప్పించుకొని వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళాలని తీర్మానం చేసుకొని వస్తాడు. ఆ జనంలోకి వచ్చి ప్రభు దగ్గరతో అంటున్నాడు, ప్రభువా ఏమంటున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా అని వేడుకుంటే, అప్పుడు వెంటనే ప్రభు ఆ కుష్ఠరోగి వైపు చూసి అంటున్నాడు, చెయ్యి చాపి ఆయన ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే శుద్ధి అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఆయన చెయ్యేసి తాకాడండి. ఆ కుష్ఠరోగి ఆయన మీద మనుషులేమో దగ్గర కూడా రానివ్వలేదు, కానీ యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదంటే రోగి మీద కుష్ఠరోగి మీద చెయ్యి ఉంచాడు. ఆయన ఉంచి నాకిష్టమే నిన్ను శుద్ధిని చేయటం, నువ్వు శుద్ధుడు కమ్మని ఆయన చెయ్యేసాడంట. అంతే, ఆ మాటని చెయ్యేసాడు, ఆయన స్వస్థ వచ్చేసింది, శుద్ధుడైపోయాడు. అంటే ఆయన చెయ్యి ఆయన్ని తాకగానే ఆయన స్పర్శలోనే స్వస్థత ఉంది. ఆమేన్. ఆయన స్పర్శలోనే శక్తి ఉంది. ఆమేన్. వస్త్రంలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చెయ్య తాకితేనే వస్తుంది, అంటే స్పర్శలో శక్తి ఉంది. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి శక్తిమంతుడు ఆయన. ఆమేన్. 4వది మార్కు సువార్త
6వ అధ్యాయము 41వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు వారు మనం గమనించాలి, ప్రజలు చాలామంది వచ్చేసారు. ఆయన కొండ మీద ఉన్నాడు. ఆయన ప్రసంగం చేస్తుంటే ప్రజలు ఎక్కడెక్కడ గుంపులు గుంపులు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దేనికి వచ్చారు? రక్షణ పొందడానికే. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్యలో తిరుగుతూ ప్రార్థన చేస్తూ అనేక రోగులను స్వస్థపరిచాడు దేవుడు. లక్షల కోట్ల మందిని స్వస్థపరిచాడు ఆయన. ఆయన ఎక్కడ వచ్చాడని తెలిస్తే చాలు గుంపులు గుంపులే, తిరణాలే, పెద్ద తిరణాలే. కాకాని తోట దగ్గరికి ఎట్ట వెళ్తారు అట్ట వెళ్తున్నారు అన్నమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ మంది, గుంపులు గుంపులే. ఈయన అక్కడ ప్రజలందరూ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళకి ఆహారం పెట్టాలని చెప్పి ఈయనకు ఆలోచన వచ్చిందంట. ఆకలితోటే వాళ్ళు ఆకలి కూడా మర్చిపోయారు. ప్రభు చెబుతున్న మాటలు విని నిమగ్నమైపోతున్నారు. ఆకలి వేస్తుందని కూడా ఎవరు వెళ్ళట్లే, ఇళ్ళకి అక్కడే ఉండిపోతున్నారు. యేసు ప్రభుకి కనికరం వేసిందంట. కనికరం వేసి ఏమైందంట చెప్పండి. అప్పుడు ఆయన మీ దగ్గర ఏమన్నా ఉన్నాయో చూడండి, వీళ్ళకి ఆహారం పెట్టాలని చెప్పి శిష్యులు అడిగితే మా దగ్గరే ఉన్నాయి ప్రభు, నీ వెనకాల తిరుగుతున్నా, మా దగ్గర ఏమీ లేవు అన్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు 2. వాళ్ళు ప్రభు దగ్గరికి పలానా దగ్గర ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నాడని చెప్తే వాళ్ళ అమ్మవాళ్ళు ఏం చేశారంటే 2 పిల్లలకి ఇక ఒక రంగం చెప్పాలంటే ఈ కలందర్ లాంటి వాళ్ళకి మా అజయ్ గడ్ లాంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఇలాంటి ఇంకా ఎక్కడికైనా బయలుదేరుతారు వీళ్ళు ప్రార్థన అంటే. అలా యేసులో వస్తున్నాడని తెలిస్తే అలాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు. బయలుదేరుతుంటే వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ అమ్మవాళ్ళు ఏం చేశారు, ప్రార్థనకి వెళ్తున్నామంటే వాళ్ళు అన్నారు, రే అక్కడికి వెళ్తే ఆకలి అవుతుందిరా, ఏం తినటానికి కడతాం ఆగు బాబు అని చెప్పి ఇద్దరు, ఒక తల్లి ఏమో, ఒక అబ్బాయి తల్లి ఏమో 5 రొట్టెలు చేసి మూట కట్టి ఇచ్చింది పార్సల్ చేసి. ఒక అబ్బాయికి ఏమో 2 చేపలు ఇచ్చిందంట. అప్పుడు ఈ చేపలు రొట్టెలు తినేవాళ్ళు పూర్వం. పెద్ద చేపలు 2 కాల్చి ఇచ్చింది, కట్టిచ్చింది, తినరా ఆకలి అయినప్పుడు అని. సర్లే అమ్మ అన్నాడు, తీసుకుని 2 వెళ్ళిపోయారు. వీళ్ళు దాచుకున్నారు, వీళ్ళు తినలా. మాటలో యేసుప్రభు చెబుతున్న మాటలు నీ ప్రజలను చూసి సంతోషంలో ఆనందంలో తినలా వీళ్ళు. యేసుప్రభు శిష్యులు అడిగితే మాట వీళ్ళిద్దరూ ముందున్నారు శిష్యుల దగ్గర. వీళ్ళు విన్నారు ఈ మాట. ఈయన అంటున్నారు, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే ప్రభు అడిగితే మా దగ్గర ఉంది ప్రభు, మా దగ్గర ఏం లేదని శిష్యులు అనగా నీళ్ళు అంటున్నారు మా దగ్గర ఉన్నాయి ప్రభు అంటున్నారు. వాళ్ళు ఏది దాచుకునే గుణం ఉండదు చిన్నపిల్లల దగ్గర. మీ అమ్మ ఏమైనా కూర వండింది, ఏం కూర చేసి, ఏం కూర వండలేదు రాత్రిదే అన్నది అనుకో. వాళ్ళమ్మ కూర ఉంది మా అమ్మ వండింది పొద్దున్నే, ఇదిగో 10 చేపల కూర వండింది అంటాడు. ఇటు పుట్టిక్కని చెప్పేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఏముండదు, కళ్ళ కపటం ఉండదు అన్నమాట చిన్నపిల్లలు. దేవుని స్తోత్రం. వీళ్ళకి ఇదిగో ఉన్నాయి, చేపలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయని ఇవ్వగానే యేసు ప్రభువు ఆ రొట్టెలు చేపలు తీసుకొని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇంక తీసుకెళ్ళి పెట్టమన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం. ఆమేన్. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలు పట్టుకొని అవి తీసుకెళ్ళి పెట్టండి అని శిష్యులకి ఇస్తే ఆ గంపలు వేసుకొని ఇంకా వడ్డీని చేస్తూ ఉన్నారు. ఒక లైన్ కూర్చోమన్నాడు ఆ కొండ మీద. ఆ మైదానం బాగా సదరంగా ఉన్న కాడ కూర్చోమని ప్రజలను పెడితే ఈ చేపలు గంపలు వేసాడు. ఆ రొట్టెలు గంపలు వేసుకున్నారు. 2 చెరో పక్క పంచుకుంటూ వెళ్తున్నారు లైన్గా. వీళ్ళు వేసుకొని పంచుతుంటే ఈ గంపలో రొట్టెలు తరగటల్లా, చేపలు తరగటల్లా. 5,000 మంది అంట, పిల్లలు, స్త్రీలు, పిల్లలు కాక పురుషులు 5,000 మంది అన్నారంట. అంటే 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి అంట, రొట్టెలు చేపలు. అంటే ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూడండి, ఆయన చేతుల్లో కూడా ఏముంది, శక్తి ఉంది, పవరు. ఆ చేతుల్లో కూడా ఆయన చేతులతో పట్టుకొని ప్రార్థన చేయగానే ఆయన ఈ 2 రొట్టెలు 5 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు విస్తారంగా అయిపోను కాకని కూడా అనలా ఆయన. అన్నాడా? అక్కడ అన్నట్టు ఏం కనపడలే. అక్కడ
పట్టుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి, అంతే. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి పెట్టమన్నాడు, అంతే. అంటే ఆయన శక్తి ఎక్కడున్నాయి? హస్తాల్లో, ఆయన చేతుల్లో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతుల్లో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వస్త్రాల్లో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఎంత గొప్ప శక్తిమంతుడండి ఆయన. ఆమేన్. చూడండి, ఆయన ఉమ్ములో కూడా శక్తి ఉంది. 5వది ఏంటంట? ఆయన ఉమ్ములో శక్తి ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 8 దాకా చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడి పాపము చేసెను? వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడ శాపం ప్రభువా? వీడు తల్లిదండ్రుల పాపమా? వీడు చేసిన పాపమా, లేకపోతే వీడు పితరులు చేసిన పాపమా, లేకపోతే వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపమా? వీడు గుడ్డివాడై పుట్టడానికి కారణం ఏంటి ప్రభువా అని అడుగుతున్నారు. ఎవరు అడుగుతుంది? శిష్యులు అడుగుతున్నారు యేసు ప్రభువాన్ని. ఓ గుడ్డివాడు తగిలాడు వెళ్తుంటే. గుడ్డివాళ్ళు ఉంటారు, అసలు ఏం కనపడలేని ఉంటారు కదండి. అలాంటి వాడు తగిలాడు ఇక్కడ. ఆ తగలగానే అంటున్నారు, శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఈ గుడ్డివాడు ఇలా గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, వీళ్ళ పితరులు చేసిన పాప దోషాల వల్ల ఇలా పుట్టాడా ప్రభువా అని అడిగితే అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? యేసు వీడైనను వీడు కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే, ఈ దేవుని క్రియలు ఈయన పట్ల ప్రత్యక్షపరచుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అంగవైకల్యంతో పుట్టడం, అంధులుగా పుట్టడం, గుడ్డివాళ్ళుగా. కొన్ని ఏంటంటే దేవుని మహిమపరచబడాలి భూలోకంలోని ఆయన ప్రణాళికలో పుట్టుంటారు కొంతమంది. ఆమె హల్లెలూయా. 2 అన్నదమ్ములు ఉన్నారండి. 2 నర్సీపట్నంలో 2 అన్నదమ్ములు ఉంటారు, కాంట్ వాళ్ళు 2. వాళ్ళు ఒకసారి తీసుకొద్దాం అనుకున్నా, నా సగల్కి ఒకసారి కనపడ్డాడు, మళ్ళీ కనపడాలి. ఆయన ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర. తీసుకుందాం అనుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఓ మీటింగ్లో కలిసాడు. 2 కూడా గుడ్డోళ్ళే, 2 కాంటోళ్ళు. వాళ్ళు బాగా ధనవంతులు కూడా, షాపులు బాగా పెట్టి బాగా సంపాదించారు వాళ్ళు. గుడ్డోళ్ళే కానీ వాళ్ళ మాటలో తెలివి అంతా మంచోళ్ళు చాలా రాలి దెబ్బకి వ్యాపారం అట్ట చేస్తున్నారు వాళ్ళు చాలా మంచి పాపం. అన్ని జనులు కదా, బాగా కాంట్లు అంటే చాలా పూజలు పునస్కారాలు బాగా చేస్తారు వాళ్ళు, ఎక్కువ పూజలు చేస్తారు. కానీ వాళ్ళకి ఇలాగనే దేవుని సేవకుడు సువార్త చెప్పడం ద్వారా వాళ్ళు ప్రభుని నమ్ముకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. 2 అన్నదమ్ములు చాలా నిష్టగా ఉంటారు. ప్రభుని నమ్ముకోండి అయ్యా, దేవుడు కార్యం చేస్తాడని చెప్పగానే వాళ్ళిద్దరూ ప్రభుని నమ్ముకోవడం మొదలెట్టారు. ప్రభుని నమ్ముకున్న తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా అంతకుముందు ఒక మనిషి ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి మనిషి లేకుండా తిరిగేస్తున్నారండి వాళ్ళు. దేవుని స్తోత్రం. అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘాల్లో సాక్ష్యం చెప్పడం కొరకు, ప్రభువా మాకు కార్యం జరగాల, మాకు చూపును ప్రసాదించయ్యా, మేము నిన్ను నమ్మి బాప్తిస్వం పొందడమే కాదు నీకు సాక్షులుగా బ్రతుకుతామయ్యా మేము అని దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నారు 2 అన్నదమ్ములు. ఎప్పుడైతే నిబంధన చేసుకున్నారో, నమ్మి బాప్తిస్వం పొందారో, ప్రభు దగ్గరికి వెళుతూ దేవుని మందిరానికి 2 దేవుడు కార్యం చేశాడండి. ఇప్పుడు వాళ్ళకి ఎవరు అక్కర్లా, ఎవరు లేకుండానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, బైబిల్ చదివేస్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రభువుని నమ్ముకొని గొప్ప సాక్షులుగా చాలామందిని మార్చేశారు వాళ్ళు. దేవుని మందిరానికి ఎంతమందిని ప్రభు గురించి సాక్ష్యం చెప్పి వాళ్ళ కౌంట్లో వాళ్ళ కులస్తులు మార్చారు. అన్యజనులు ఇంకా చాలామందిని, వాళ్ళ స్నేహితులు, బంధువుల్ని, అక్కడ కిరాణా కొట్లోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాక్ష్యం చెప్పి ప్రభు గురించి, ప్రభు గొప్ప దేవుడని, ఆయన పుట్టుక గురించి, ఆయన చేసిన కార్యాల గురించి, ఆయన మరణం గురించి
ఆయన మరణం కూడా ఎంత శక్తి ఉందో, తిరిగి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సజీవుడిగా పునరుద్ధరణ లేచిన సజీవుడు గొప్ప దేవుడని అనేకులకు ప్రకటించి స్వార్థ అనేకుల్ని మార్చారండి వాళ్ళు. అనేక మందిని రక్షణలో నడిపించిన వ్యక్తులుగా మారారండి వాళ్ళు. దేవుని మహిమ కలుగునుగాక. వాళ్ళు చెబుతుంటే ఇంకా మీరైతే అసలు ఇంకా ఆశ్చర్యంగా వింటారన్నమాట. దేవుని చిత్తమైతే ఒక్కసారి నన్ను తీసుకొద్దాం, ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, యేసు ప్రభువుని అడిగారు, ప్రభువా వీళ్ళ తల్లిదండ్రుల పాపమా, పుట్టి గుడ్డివాడిగా పుట్టడం, వాళ్ళ పితరుల తల్లిదండ్రుల పాపమా, ఈడు చేసిన పాప శాపమా, వీళ్ళ పితరులు చేసిన పాప శాపమా అంటే యేసు ప్రభు అంటున్నాడు, వీళ్ళ తల్లిదండ్రుల పాపం కాదు, ఈడు చేసిన పాపాలు కాదు, ఈడు దేవుని మహిమ పరచడం నిమిత్తమై దేవుడు ప్రత్యక్షత భూలోకంలో ఆయన కార్యాలు ద్వారా మహిమపరచబడాలి, దేవుడికి మహిమ రావాలని అలా పుట్టాడు అని అన్నాడు. అని చెప్పి యేసు ప్రభు ఏం చేశాడు, ఉమ్మేసి కింద భూమి మీద ఉమ్మేసి ఆ ఉమ్ము బురద తీసి ఉమ్మేశాడంట కింద. ఆ ఉమ్ము తీసి అలాగా బురద తడి, ఆ ఉమ్మేసిన బురద తీసి అలా చేత్తో నలిపి ఆయన కన్నులకు రాశాడంట. రాసి సిలోహో అనే ఒక కోనేట్లోకి వెళ్ళి కడుక్కో బాబు అన్నాడంట. దేవునికి స్తోత్రం. చదువమ్మా. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద వాని కన్నులకు రాసి నీవు సిలోహోయ అని కోనేట్లోకి వెళ్ళి అందులో కడుక్కో అని చెప్పిన. దేవునికి స్తోత్రం. ఆ సిలుహ అనే కోనేరు ఏంటిదో తెలుసా? నీకు స్వస్థత రావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? దేవుని మందిరానికి. ఆ సిలుహో అనే కోనేరు మందిరానికి సాదృశ్యమై ఉంది. యేసు ప్రభువు తాకిన తర్వాత, దేవుడు స్వస్థపరిచిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలా? దేవుని మహింపరచడం నిమిత్తం ఎక్కడికి వెళ్ళాలా? మందిరానికి వెళ్ళాలి. అది ఆ మందిరము సిలుహో అని కోనేరుకి సాదృశ్యంగా ఉంది. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, ఉమ్మేశాడు, స్వస్థ వచ్చింది. కానీ సిలుహో అని కోనేట్లోకి వెళ్ళి కడుక్కో అన్నాడు. నీ పాపాలన్నీ కడగబడాలంటే దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేయాలా? యేసు ప్రభు ప్రార్థన చేసి మందిరంలో పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిస్తే దేవుడు నీకు స్వస్థత విడుదల వస్తుంది ఆ పశ్చాత్తాపం ద్వారా. అప్పుడు నువ్వు నమ్మి బాప్తిసం పొందుతావు, మారు మనసు పొంది. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఉమ్మేసి బురద తీసి రాసి సిలుహ అనే కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. అలాగే వెళ్ళి కడుక్కున్నాడు. ఆయన కళ్ళు వచ్చేసినాయి, చూపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈనాడు కూడా ఆనాడు జరిగిన కార్యాలు ఈనాడు కూడా ఎంతోమంది, చాలామంది ఉన్నారండి ఇలా గుడ్డివాళ్ళు చూపు పొందుకున్న వాళ్ళు చాలామంది. నేను చూసిన వాళ్ళే చాలామంది, 10 మంది దాకా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. నర్సీపట్నం ప్రాంతంలోనే ఎర్రకన్నపాలెం అనే ఒక పాస్టర్ గారు నాతో పాటు ట్రైనింగ్ చేశాడు 2003లో. ఆయన అక్కడ పరిచయం చేసి ఎన్నోసార్లు నేను 4-5 సార్లు వెళ్ళి వాళ్ళ సంఘాల్లో ఒక కుటుంబ ప్రార్థనల వాక్యం చెప్పాను నేను. అక్కడ కూడా ఉన్నాడు ఒక ఆయన కౌన్సిలర్. అతను ఎవరైతను? కౌన్సిలర్. అతను వడ్రం కౌన్సిలర్. ఆయనకు చూపు పొందుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. నేను వెళ్తే చాలు 7 శనక్కాయలు తీసుకొస్తాడు ఆయన ప్రత్యేకంగా. దేవునికి స్తోత్రం. 7 శనక్కాయలు ఎక్కడ తెస్తాడో, పాస్టర్ గారు గుంటూరు నుంచి వచ్చాడని 7 శనక్కాయలు తీసుకొని పొట్లం కట్టుకొని జేబులో పెట్టుకొని ఉప్పులాగు లాంటి లూజు ఉప్పులాగులు వేసుకుంటాడు ఆయన. ఆ జేబులో పెట్టుకొని ప్రత్యేకంగా తెచ్చి, పాస్టర్ గారు, గుంటూరు పాస్టర్ గారు ఉన్నారా? ఉన్నాడండి. లోపల నేను బయటకు వస్తే అప్పుడు అంటాడు, పాస్టర్ గారు ఏంటండి విషయాలు చెప్పండి సార్, వందనాలండి అని చెప్పి కాసేపు మాట్లాడి ఆయన విషయాలన్నీ చెప్పింది. ఎలా నువ్వు దేవుడు కార్యం చేశాడయ్య అంటే, నాకు నిజంగా గొప్ప అద్భుతం అయ్యగారు, నన్ను దేవుడు ముట్టాడు. అప్పుడు నాకు కళ్ళు అస్సలు కనపడే కాదు, ఇప్పుడు దేవుడి దేవాల చూపు కనపడుతుందండి, వెళ్ళిపోతుందండి ఎక్కడికైనా అంటాడు. అని ఆయన కాసేపు పోయిన తర్వాత వెళ్ళేటప్పుడు సైగ్గా ఆ జేబులోంచి శనక్కాయల పొట్లను తీసుకొచ్చి నా చేతులు పెడతాను. నేను అనుకున్నా, ఏంటి కానుక, ఏంటి మీ పాస్టర్ గారికి ఇయ్యయ్యా, నాకు ఇవ్వకూడదు, నువ్వు ఇచ్చే కానుక దశమ నాకు కాదు ఇచ్చేది, మీ పాస్టర్ గారికి ఇయ్యయ్యా అన్నాను. అనగానే ఆయన అంటాడు, కాదు అయ్యగారు, కానుక కాదు, ఈ దశంభం కాదు, శనక్కాయలు తెచ్చాను అయ్యగారు, మీరు తింటారని. 2 సార్లు 3 సార్లు అట్నే తెచ్చిచ్చాడు నాకు. ఏదో ఆయన కాదు, ఏదో పెట్టాలని ఆశ ఆయనకి.
దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు, అలాంటి ఆయన పాటలు పాడేస్తాడండి, చూడకుండా పాడేస్తాడండి. బుక్ అవసరం ఆయనకి, ఆయన కంఠస్థ పడేశాడు గుర్తుపెట్టుకొని. పాటలు పాడమంటే అస్సలు ఇన్ని పాటలైనా పాడుతూ ఉంటాడు ఆయన సంఘంలో. హల్లెలూయా. దేవుడు అలాంటి గొప్ప కృపనిచ్చాడు ఆయనకి. ఆమేన్. కానీ ఈనాడు కళ్ళు ఉన్నోళ్ళు పాడతల్లా, కళ్ళు లేనోళ్ళు దేవుడు కళ్ళు ఇచ్చాక పాడుతున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది. ఇంకొక మాట చూద్దాం, చూడండి త్వరగా. ఆయన మరణం పైన శక్తి ఉంది. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము. హల్లెలూయా. పదకొండో అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త త్వరగా. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, ఇక్కడ నేను చెప్పేస్తా త్వరగా. ఇక్కడ ఏమైందంటే మరియా మార్తలకి ఒక తమ్ముడు ఉన్నాడా? మరియా మార్తలు అనేవారు బేతనీ అనే గ్రామంలో ఒక మరియా మార్తలు ఉన్నారు, అక్కజల్లు ఇద్దరు. వాళ్ళకు ఒక తమ్ముడు ఉన్నాడు, లాజరు అనే వ్యక్తి. ఈ లాజరు, మరియా మార్తలు ఇద్దరు అక్కలు, తమ్ముడు, ముగ్గురు ప్రభు నమ్ముకున్నారు. ఇప్పుడు లాజరుకి మరణకరమైన రోగం వచ్చిందా లేదా? రోగంతో కొన ప్రాణంతో ఉన్నాడు. మరి వచ్చి అంటుంది, అయ్యా ప్రభువా, మా తమ్ముడు మరణకరమైన రోగంతో ఉన్నాడయ్యా, మా తమ్ముడు లాజరు, మీరు రండి అయ్యా ప్రభువా, మీరు వస్తే బతుకుతాడయ్యా, మా తమ్ముడు బతకాలంటే మీరు రావాలి, రండి ప్రభువా అని బతిలాడింది. సరే వస్తున్నాను పదమ్మా అన్నాడు. ఆయన వచ్చేసరికి, యేసుప్రభు వచ్చేసరికి ఆ బేతనీ అనే గ్రామానికి వచ్చేసరికి 4 రోజులు పట్టిందంట. దేవుని మహిమ కలుగునుగాక. 4 రోజులు పట్టిందంట. 4 రోజులకి ఈ అయ్యగారు కోమాలు ఉన్నాయని ఉంటాడా? చచ్చిపోయి సమాధి చేయబడి ఆ రోజంతా ఏడ్చుకుంటా చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు. 2వ రోజు సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. బాగా దగ్గర బంధువులు వీళ్ళని, ఇద్దరు అక్కజెళ్ళు మరియా మార్తలు తెగ ఏడుస్తున్నారు, కింద దొర్లి తమ్ముడా అని. వాళ్ళు వాదార్చడానికి బాగా దగ్గర బంధువులు ఉంటారు కదండి కొంతమంది, అలాంటి వాళ్ళు పాపం ఇవి మజ్జిగ తాగండి అమ్మా, టీ తాగండి అని బతిలాడుతుంటే, మాకొద్దు, మా తమ్ముడు లేకపోతే మేము బతకలేమని తెగ ఏడుస్తున్నారు పాపం. యేసు ప్రభువారు ఆ 4వ రోజుకి వచ్చాడు ఆ ఊరు. ఆమె 4వ రోజు వచ్చాడు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభువారు ఎందుకు రాలేదు? గర్వమా? యేసు ప్రభుకి ఏమన్నా అహంకారమా? 4వ రోజు వచ్చాడండి. 4వ రోజు వచ్చేసరికి, అమ్మా ఎక్కడ లాజరు ఎక్కడా అని అడిగారు. యేసుప్రభు వారు అడుగుతున్నారు మరియా మార్తల్ని. ఇంకెక్కడ ప్రభువా అని సీదేస్తున్నారు పక్క వాళ్ళ మీద. ఇంకెక్కడున్నాడు అయ్యా, మా తమ్ముడు చచ్చిపోయి 4 రోజులు అయిందయ్యా, రండి ఆయన సమాధి ఎక్కడో చూపించండి అన్నాడు. ఇంకెందుకు ప్రభువా, చచ్చిపోయి 4 రోజులు అయింది, పచ్చ పురుగులు పట్టేసి ఉంటుంది దేహం, సిగ్గు పట్టిపోయి పురుగులు కూడా పట్టేసి ఉంటుంది అయ్యా, ఇంకెందుకు ప్రభువా అంటున్నారు. లేదు మరియా మార్తలారా, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు, రండి అన్నాడు. వీళ్ళకి విశ్వాసం లేదు. ఎవరికి లేదండి? మరియా మార్తలకు లేదు. పాస్టర్ గారు చెప్పిన పాటినే వచ్చేయాలి, లేకపోతే చెప్పండి లేకపోతే ఏమొచ్చింది పాస్టర్ గారికి? ఈ మధ్య మా పాస్టర్ గారికి గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది, లెక్కలేనితనం వచ్చింది. ఈ మధ్య బిల్డింగులు కడుతున్నాడు, కార్లు కొంటున్నాడు. అమ్మో గర్వం వచ్చింది. సంపాదించాడుగా లచ్చలు మనం ఇచ్చిన అన్నీ పోగు చేసుకొని తెగ్గొనేస్తున్నాడు. దేవుని స్తోత్రం. రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. మనకైతే సాతాను ఆలోచనలు తెగబెడుతుంది అన్నమాట. ఇలాంటి ఆలోచనలు వచ్చినాయేమో వాళ్ళకు కూడా. చాలా యాస్ట్గా మాట్లాడుతుంది. ఇంకెందుకు ప్రభువా, 4 రోజులు అయిందయ్యా చచ్చిపోయి, పచ్చపురుగులు పట్టేసి ఉంటాయని. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు, రండి అన్నాడు. వాళ్ళ దగ్గర వాదార్చడానికి ఉన్నారు చూసారా. వాళ్ళు అంటున్నారు, ఏంటమ్మా మీరు ప్రభు చెప్తున్నాడు పదండి, ఇంకెందుకు అంటారేంటి, ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళొచ్చు కదా.
పదండి అని చెప్పి వాళ్ళని వీళ్ళు బలపరిచి వాళ్ళని తీసుకొని సమాధి దగ్గర తీసుకొచ్చారు ప్రభుని. ఇదిగో ఈ రాయి తొరిలించండి అన్నాడు ప్రభు. అప్పుడు రాతి సమాధులు పైన సమాధి రాతితో తొలిసి, సమాధి తొట్టిలా తొలిసి పైన ఒక బండలా తయారు చేసి పైన పెట్టేవాళ్ళు. దేవునికి స్తోత్రం. చదువమ్మా యోహాను సువార్త 11:39. యేసు రాతిని తీయుడని చెప్పెను. చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనదని కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు మీరు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతుదువని దేవుని మహిమను చూతురని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నమ్మిన ఎడల మీరు దేవుని మహిమను చూస్తారని చెప్పగానే అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గనుక నీవు నన్ను పంపితివని ఈ చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం అందరూ నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినని ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేసెను. వేయగా చనిపోయిన లాజరు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రం. చూసారు చనిపోయిన లాజరు ఏమైపోయాడంట? సమాధిలో ఉన్న లాజరు బండి మట్టి కప్పెట్టేశారు. చూసారా? రేపు 12 మట్టి కప్పెట్టిన దాంట్లోంచి బయటకు వస్తారు, పెట్టిలోంచి. రేపు నమ్ముతున్నారా? క్రీస్తునందు మృతులైన వారు మొదట రెండో రాకడలో లెగుస్తారు. పెట్టిలో పెట్టిన ఆ రాయిని దొరిలించండి అనగానే లాజరు బయటికి రా అని అనగానే బ్రతికి లాజరు అలా లేచి ఇలా వచ్చి నిలబడ్డాడంట. ఏం చేశాడు? ఇలా పడుకున్నాడు, ఇలా లేచి ఇలా నిలబడ్డాడు. దేవుని మహిమ కలుగును గాక. కట్లిప్పండి అన్నాడు ప్రభు మరి మార్తలతో. కట్లు ఇప్పేశారు. నిద్రపోతున్నాడు లేచినట్టుగా ఉంది. అప్పుడు లాజరు ఆయన కాళ్ళ మీద పడ్డాడంట. దేవునికి స్తోత్రం. ప్రభువా అని వేడుకుంటున్నాడు ఆయన. అంటే చనిపోయినను బ్రతికించగల దేవుడు. లాజరును బతికించాడు కదా, ఇప్పుడు కూడా చచ్చిపోయిన బతికించవచ్చు కదా అంటే బతికిస్తాడు ఆయన ఇష్టమైతే. కానీ ఇప్పుడు బతికించకపోయినా ఒకరోజు నిన్ను క్రీస్తులో మృతులైతే ఒక దినాన సమాధిలో శిథిలమైపోయి నిన్ను దేవుడు లేపబోతున్నాడు ఒకరోజు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు నమ్మకపోవచ్చు, ఆ రోజు మాత్రం ఖచ్చితంగా లేపుతాడు. బ్రతికిని సజీవులుగా లేపుతాడంట. బ్రతికిన వాళ్ళు ఎలాగైతే లేచారో అలాగనే మళ్ళా బ్రతికి జీవంతో లేగుతారు అదే రోజు వాళ్ళు దేవుని రాకడలో. ఆమె నమ్మినలు గెడుస్తామని చెప్పండి. హల్లెలూయా. లాజరు లేచాడంటే వెంటనే లాజరు బయటికి లేచి రా అనకుండా చచ్చిపోయిన వాళ్ళందరూ లేచి రండి అని ఒక్క మాట అంటే మొత్తం లేచి వచ్చేవాళ్ళు సమాధిలో ఉన్న వాళ్ళందరూ. కళ్ళ ఒక్క ఆయన లాజరు బయటికి లేచిరా అన్నాడు అంతే. అంటే ప్రభు చెప్పగానే ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం. అంటే మరణం మీద కూడా శక్తి ఉంది ఆయనకి. మరణాన్ని జయించిన జయశీలుడు. మరణాన్ని జయించే శక్తి, మరణములు విరిచి మరణాన్ని ఓడించి జయించి తిరిగి లేచిన జయశీలుడు ఆయన మూడో దినాన. ఆ శక్తి పునరుద్ధాన శక్తి. ఏ శక్తి అండి ఇది? పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తి ప్రతి ఆదివారం దేవుడు బిడ్డలకి ఇస్తాడు. ఇది పునరుద్ధాన దినం. ఏ దినం ఇది? ఆదివారం అంటే యేసు ప్రభు వారు తిరిగి మూడో రోజు శుక్రవారం చనిపోయాడు, శనివారం ఉన్నాడు, ఆదివారం తెల్లవారుజామున లేచాడు. పునరుద్ధాన దినం ఆదివారం. మనం విశ్రాంతి దినం కాదు మనం పాటించేది. ఇప్పుడు ఏ దినం మనం? పునరుద్ధాన దినం. కొంతమంది అంటారు పునరుద్ధాన దినం ఆదివారం కరెక్ట్ కాదు, విశ్రాంతి దినం శనివారం
ఆదివారం ప్రార్థన అంతా తప్పు అని వాళ్ళు కొంతమంది బయలుదేరారు. ఇది ఒక బ్యాచ్. దేవునికి స్తోత్రం. పునరుద్ధాన దినం అంటే యేసుప్రభు తిరిగి లేచిన రోజు అండి. ఒక మనిషి చనిపోయి తిరిగి లేచాడంటే ఎంత సంతోషకరమైన రోజు అండి అది. అందుకని పునరుద్ధాన దినం సంతోషకరంగా, ఆనందకరంగా, దీవెనకరంగా, ఆ ఫ్యాన్ కట్టే అబ్బాయి, దేవుని స్తోత్రం, ఆనందకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా దేవుని ఆరాధించే రోజు అండి ఈరోజు. దేవుని ఆదివారం పునరుద్ధాన రోజు. పునరుద్ధాన ఆరాధనలో ఎవరైతే ఏకీభిస్తారో, పునరుద్ధాన ఆరాధనలో ఎవరైతే ప్రార్థిస్తారో వారు పునరుద్ధాన శక్తి పొందుకుంటారు. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మరణం మీద కూడా శక్తి కలిగిన వాడు. లాజరు తిరిగి లేచి అనగానే ఆ మరణం కూడా, మరణించిన మనిషి బ్రతికాడు. ఆమేన్. ఇంకొక చివరి మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి చదవండి, 7వ పాయింట్. హల్లెలూయా. మూడవ దినమున గలిలయలోని కానా అనే ఊరిలోకి ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును తన శిష్యులు ఆ వివాహానికి పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ కానాను పెండి విందులో ఏమైందంట? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే అప్పుడు యేసు తల్లి అక్కడ ఉందంట. ఆ కానాను వివాహంలో ఉంది. యేసు ప్రభువారు, యేసు ప్రభు శిష్యులు కూడా ఆ కానాను వివాహానికి పిలువబడ్డారంట. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు తల్లి కూడా అక్కడ పిలువబడింది. కానీ తల్లి ఉంది. ఆ కానాను విందులో ముందుగా అతిథులు వచ్చిన అతిథులకి ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు. ఈ ద్రాక్షారసం అయిపోయింది. అయిపోతే యేసు ప్రభు తల్లి అంటుంది, ప్రభువా యేసు, ద్రాక్షారసం అయిపోయింది అయ్యా అంటుంది. అప్పుడు అంటాడు యేసు ప్రభు, అమ్మా ఎందుకు తొందరపడతావు, ఇంకా నా టైం రాదు, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని. దేవునికి స్తోత్రం. సరే ప్రభు అలాగేనయ్యా అని చెప్పింది. అక్కడ పరిచారకులు ఉన్నారు. ఎక్కడ? పెళ్ళింటి దగ్గర ఎవరుంటారు? పరిచారకులు అంటే సర్వెంట్, సప్లై చేసేవాళ్ళు, భోజనాలు వడ్డించేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు సప్లైలు. వాళ్ళని పిలిచిందంటే యేసు తల్లి పిలిచి అన్నది, యేసు ప్రభు ఏది చెబితే మీరు అదే చెయ్యండి అని ఆ పరిచారకులకు చెప్పినారు. అలాగేనమ్మా అన్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు కాసేపు అయిన తర్వాత చాలామంది ఆ పెండ్లి యజమానుడు ఉంటాడు కదా, ద్రాక్షరసం అయిపోయింది, ఎలాగ చాలామంది ఇంకా మిగిలిపోయారు, ద్రాక్షరసం ఇవ్వడానికి లేదు మన దగ్గర అని ఆయన టెన్షన్ పడుతుంటే అప్పుడు ఆ పరిచారకులను పిలిచి అన్నాడంట ప్రభువారు, అమ్మాయి ఒక 6 రాతి బాణలు తీసుకొచ్చి ఆ బాణలు అంచుల వరకు నీళ్లతో నింపండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6 రాతి బాణలు ఏం చేశాడు? తెమ్మన్నాడు. 6 రాతి బాణలు తెమ్మని 6 రాతి బాణల నిండా ఏం చేయమన్నాడు? అంచుల వరకు నీళ్లు నింపమన్నాడు. అలాగే ప్రభు అన్నారు, అంచులు 6 రాతి బాణలు తీసుకొచ్చి 6 రాతి బాణల నిండా నీళ్లు అంచుల వరకు నీళ్లు పోసారు, నింపేశారు. నీళ్లు పోసి ఉంచి ప్రభువా నింపామయ్యా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, ఆ ద్రాక్షరసం ముంచుకొని తీసుకొని వెళ్ళి ఇందు ప్రధాని యొద్ద దగ్గరికి తీసుకెళ్ళండి, మొదట ఆయనకి ఇవ్వండి అన్నాడు. ఆ జగ్గుతోటి ముంచుకొని గ్లాసులు పట్టుకొని వెళతా ఉన్నారు. ఆ ఇందు ప్రధాని దగ్గరికి వెళ్ళి జగ్గుతో ముంచుకొని 6 ఉన్నారు కదా, ఆ 6 సప్లైర్లు 6 జగ్గులు ముంచుకొని ఆ నిండా అంచుల వరకు ఉన్న నీళ్ళే ముంచారు. ముంచుకొని ఇదేంటి ప్రభు, ఎందులో ఏమన్నా ద్రాక్షరసం కొద్దిగా వేస్తాడు అనుకున్నాం, కొద్ది పందరాన్ని వేస్తాడు అనుకున్నాం, లేకపోతే ఏదన్నా కలుపుతాడేమో అనుకున్నాం, కనీసం చెయ్యి పెట్టి కూడా ప్రార్థన చేస్తాడు అనుకుంటే ఏమి చెప్పలేదు. ఈయన ఏం చేయకుండా అంచుల వరకు 6 రాతి బాణలు తెమ్మన్నాడు, 6 రాతి బాణలు అంచుల వరకు నీళ్ళు నింపమన్నాడు. ఇప్పుడు ముంచుకొని తీసుకెళ్ళి పోయమన్నాడు. ఏంటి ఈ నీళ్లు పోతే వాళ్ళు ఏమంటారు మమ్మల్ని, కేవలం మీ కంటికి ఎలా కనపడుతున్నారా అనేది అంటారు కూడా, బాదుకుంటారు కూడా. అనుకున్నారా? అనుకోలే. ముందే చెప్పింది యేసు ప్రభు తల్లి. ఏం చెప్పింది? యేసు ప్రభు వారు ఏది చెబితే అదే చెయ్యండి.
వీడు యేసు ప్రభు ఏమన్నాడంటే 6 రాతి బాణలు తీసుకొచ్చి వాటి అంచుల వరకు నీళ్ళు నింపమన్నాడు. తర్వాత 6 రాతి బాణలు నీళ్ళు నింపిన తర్వాత అప్పుడు ఆ జగ్గులతో ముంచుకొని తీసుకెళ్ళి హిందూ ప్రధానికి ముందు ప్రధాని ఉంటాడంటే ఈ పెళ్ళింటి దగ్గర పెద్ద మనుషులు ఉంటారంట, వాళ్ళ ఉయ్యాల ముందు ఏదైనా వాళ్ళ గౌరవించకపోతే వాళ్ళు మళ్ళీ తర్వాత గొడవ పెడతారని తెలుసు. హిందూ ప్రధాని అంటే యజమానుడి కంటే ఆ పెళ్ళి జరిగే యజమానుడి కంటే ప్రధాని అంటే ఎవరంటే పెద్ద మనుషులు. వీళ్ళ సన్నదానం చేయాలి ముందు. అందుకని వాళ్ళే తీసుకెళ్ళి పోయమన్నాడు యేసుప్రభువారు. తీసుకెళ్ళి పోస్తే ముంచింది నీళ్ళే, తీసుకెళ్ళేటప్పుడు నీళ్ళే, ఆ తీసుకొని వెళుతుండగా ద్రాక్షరసంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ గ్లాసులో పోసి జగ్గుతోటి గ్లాసులో పోసి వాళ్ళకి ఇస్తే ఆ విందు ప్రధానులు తాగి అంటారంట, ప్రధాని ఏంటయ్యా ముందు ఫస్ట్ ఎవరైనా జబ్బు రసం ఇచ్చిన తర్వాత మంచిది, ముందు మంచిది తర్వాత జబ్బు తెస్తారు అంటే ముందు మంచి శాస్త్రం తెస్తారు. ఎక్కడైనా పెళ్ళి విందుల కాడ ఏముంటాయి, ముందు వంటకాలు అయిన ముందు మంచి పుష్కలంగా మంచిగా మంచి మంచి వంటకాలు దొరుకుతాయి. ముందేళ్ళ లాస్ట్కి వెళ్ళే కొద్ది ఏమవుతాయి, ఒకటి తరిగిపోయి సాంబార్ కూడా తగ్గిపోతుంది అనుకోండి, నీళ్ళు పోసి కొంతమంది లేదా గంజి పోసి కాదు వేడి నీళ్ళు పోసి కొంత సాంబార్ పొడేసి కొంత ఏదో కవర్ చేసి పోసి వాళ్ళు ఉన్నారు చాలామంది. ముందు ఉన్నప్పుడు బాగా రుచికరమైన పదార్థాలు దొరుకుతాయి, నీళ్ళు కొన్ని తగ్గిపోతాయి ఐటమ్స్. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ హిందూ ప్రధాని అంటాడు ఎవరైనా ముందు మంచి ద్రాక్షారసం తర్వాత జబ్బు ద్రాక్షారసం ఇస్తారు కదా, ఇదేంటయ్యా ముందు మంచి ద్రాక్షారసం ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తున్నారు ఏంటయ్యా అంటున్నాడు. వీళ్ళు నిజంగా జబ్బు ద్రాక్షారసం ఇచ్చారా? ఫస్ట్ ద్రాక్షారసం జబ్బు అది ఇచ్చింది అంటే పనికిరాని నీళ్ళు కలిపిందా? ఇప్పుడే మంచిదే ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఇచ్చిన ద్రాక్షారసం కంటే యేసు ప్రభు వారు నీళ్లు నింపమని ఆ నీళ్లు ముంచుకొని తీసుకెళ్ళిపోయామని చెప్పినటువంటి ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారింది కనుక ఈ మొదటి ద్రాక్షరసం కంటే యేసు ప్రభువు చెప్పిన తర్వాత పోసిన ద్రాక్షరసము ఇంకా అద్భుతమైన రుచికరంగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు దగ్గరికి రాకముందు నువ్వు ఎలాంటి స్వభావంతో ఉన్నావో, ఎలాంటి అన్యాయం అక్రమాలు రకరకాల చెడు స్వభావాలతో ఉన్నవారైనా కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు మాట ప్రకారం నువ్వు బ్రతికితే నీ స్వభావాలన్నీ నూతన స్వభావాలుగా మారిపోతాయి, నూతనమైన ఆలోచనలుగా మారిపోతాయి, యథార్థమైన బిడ్డలుగా మార్చబడతారు. ఫస్ట్ లేడురా ఇంత గొప్పగా ఇంత మంచి ప్రేమ వీళ్ళు ఎలా వచ్చింది? ఒకప్పుడు వీళ్ళు ఎలా ఉండేవారు అంటే ఒకప్పుడు ఈమెకి ఎందుకు వచ్చింది ఎంత ప్రేమ? ఇప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత మంచి బుద్ధి వచ్చింది ఏమకి, మంచి అందరిని ప్రేమించే మనసు వచ్చింది ఏమకి. ఒకప్పుడు పెద్ద గయ్యాలి, ఒక కూర వేసినా కూర అడిగిన వేసేది కాదు. ఇవాళేంటి పాపం ఈ రకంగా అందరిని ప్రేమించే మనసు ఏమో ఉంది. దేవుడు నమ్ముకున్న తర్వాత ఇలా మారిపోయింది ఈ సహోదరి అని అలాగ మార్చబడతారనమాట. అలా చెప్పుకునేటట్టు మార్చబడతారు. అంటే దేవుడు నమ్ముకున్న తర్వాత గయాలు లాంటి స్వభావం కలిగిన వారైనా మంచి స్వభావం కలిగిన స్త్రీలుగా దేవుని బిడ్డలుగా మార్చబడతారు. వీడు ఒకప్పుడు ఏదో అంతా తొంట్ర ఆలోచన చేసేవాడు, రకరకాలుగా గొడవలు పెడుతూ ఉండేవాడు ఊళ్ళో. ప్రభు నమ్ముకున్న తర్వాత తాగి సింధులేసేవాడు. ఇవాళేంటో ఇంత మంచి బుద్ధిగా మారిపోయాడు. ప్రభు నమ్ముకున్న తర్వాత ఇంత మార్పు వచ్చిందంటే ఈ దేవుడు గొప్పోడే, ఈతను నమ్ముకున్న దేవుడు గొప్పోడే, ఈమె నమ్ముకున్న దేవుడు గొప్పోడే అని అన్ని జనులు వాళ్ళు దేవుని మహిమపరచగలుగుతారు. నిన్ను బట్టి దేవుడికి మహిమ వస్తుంది. దేవుడు చెప్పినట్టుగా చేస్తే అద్భుతము జరుగుతుంది. ఇక్కడ తన పరిచారికులు చెప్పాడు, యేసు తల్లి ముందే చెప్పింది, యేసు ప్రభు ఏది చెప్తే అదే చెయ్యండి. నీళ్లు అంచులు మట్టు పొయ్యమన్నాడు. ఆ నీళ్లు పోసిన దాన్ని ముంచి తీసుకెళ్ళి పొయ్యమన్నాడు. హిందూ ప్రధానికి ఇవ్వమన్నాడు. హిందూ ప్రధానికి ఇస్తే మంచి ద్రాక్షరసం, మొదటి ఇచ్చిన ద్రాక్షరసం కన్నా అద్భుతమైన రసంగా మార్చబడింది. అది అంటే యేసు ప్రభు మాట ప్రకారంగా చేస్తే, దేవుని వాక్యానుసారంగా బ్రతికితే నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబం మార్పు చెందుతుంది, నీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. నీ బ్రతుకు నీ కుటుంబం
దీవెనకరంగా మార్చబడతారు. ఎప్పుడైతే ఇందు ఆ కానాను పెండ్లి యజమానుడు అయిపోయింది, ద్రాక్షరసం నవ్వులు పాలవుతానేమో, నింద వచ్చేస్తుంది, కొంతమంది భలే పెళ్లి చేశాడు పలానా ఆయన, కొంతమందికి పోసిన ద్రాక్షరసం కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి లేనే లేదురా అని అనిపించుకోకుండా యేసు ప్రభు ద్వారా అక్కడ కొరతలు తీర్చబడ్డాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎందుకు పిలిచాడో తెలుసా? కానాను వివాహం చేసుకునే వ్యక్తి యేసు ప్రభు వారు ఉంటే ఏది కొద్దు ఉండదని ఆయన ముందే తెలుసు ఆయనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా, ఏ పుట్టినరోజు చేసుకున్నా, ఏ గృహప్రవేశాలు చేసుకున్నా, ఏ వివాహాలు చేసుకున్నా, ఏ కార్యక్రమాలైనా దేవుని ప్రార్థనల ద్వారా మనం జరిగించుకుంటే దేవుడు అక్కడ ఉంటాడు. ఏది కొదువు లేక అన్ని సమృద్ధిగా తీర్చబడతాయి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా సంతోషించానండి. దేవుని మహిమ కలుగునుగాక. నేను చాలా సంతోషించాను ఎంగటి భార్య ప్రభావతి విషయంలో. వాళ్ళు నిజంగా నేను ఏదైతే చెప్పానో అదే చేశారండి. అందుకే అద్భుతంగా జరిగింది ఆ రోజు ప్రార్థన. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ రోజు నాకు చాలా నీరసంగా ఉంది, జ్వరం తగిలి రెండో రోజు. ఆ రోజు నీరసంగా ఉన్నాను. మీరు చూసారు లేదా? ఆ రోజు నేను అన్నం కూడా అక్కడ తినలేము. వాళ్ళు బతిలాడుతుంటే లాస్ట్లో అంతా పెరిగేసుకొని తిన్నాను తప్ప. ఎందుకంటే అద్భుతంగా ఏది చెప్పాను అదే చేశారండి వాళ్ళు. సేవకుడు ఏది చెప్తే అది చెప్పినట్టు చేస్తే అక్కడ అద్భుతంగా జరుగుతుంది. అక్కడ కార్యక్రమం దేవుడు ఉంటాడు. అక్కడ ప్రార్థన చక్కగా జరిగింది. అక్కడ ఆ కార్యక్రమం కూడా, విందు కూడా మంచిగా జరిగింది. ఆమేన్. మీరు చాలా నేను ఏది చెప్పాను అదే వాళ్ళు విన్నారు. వచ్చిన బంధువులు కానీ, ఇంటి వాళ్ళు కానీ. అలాగా నేను ఆ విషయంలో మాత్రం మెచ్చుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దేవుడు సేవకుడు ఏది చెప్తే అది చెయ్యాలి. దేవుడు వాక్కు ఏది చెప్తే అది చేస్తే కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారుతాయి, దీవెనకరంగా మార్చబడతాయి. ఏ కార్యక్రమం అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఏదైనా మంచిగా జరుగుతాయి. దేవుడు ఆ కార్యక్రమం ఉంటాడు, ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. ఆమేన్. కనుక ఈ పెండ్లి విందుకి యేసు ప్రభు వారు పిలిచారంటే యేసు ప్రభు వారు ఉన్నారు కనుకనే ఆ పెండ్లిలో ఏ కొదువు లేకుండా సంపూర్ణంగా దీవించబడ్డాయి. ఆమేన్. సంతోషకరంగా జరిగింది ఆ రోజు ఆ వివాహము, ఆ విందు. కనుక యేసు ప్రభు వారు ఏ కుటుంబంలో ఉంటాడో, ఏ జీవితాల్లో ఉంటాడో, ఎవరి హృదయాల్లో ఉంటాడో వాళ్ళ హృదయం సంతోషకరంగా, ఆనందకరంగా, ఏ విషయంలో కొదువు లేకుండా దీవించబడుతూ ఉంటారు. యేసు ప్రభు వారు ఏ ఇంట్లో ఉంటాడో ఆ కుటుంబం దీవెనకరంగా మలచబడుతూ ఉంటుంది. కనుక యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన సర్వశక్తిమంతుడు గనక అలాంటి దేవుణ్ణి సొంత రక్షకుడు అంగీకరించి ఆయన కృపలో ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించునుగాక. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, దయగలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో ఈరోజు నాయన యేసు ప్రభువా, నువ్వు సర్వశక్తిమంతుడు అని నాయన నీ లేఖనముల ద్వారా ఒక 7 విషయాలు, 7 పాయింట్ల ద్వారా మేము నాయన 7 రిఫరెన్స్ల ద్వారా మేము తండ్రి తెలుసుకున్నాం. 7 సందర్భాల్లో నువ్వు చేసిన అద్భుతం చాలా ఉన్నాయి. కోటాను కోట్ల నాయన సర్వశక్తిమంతుడు నిరూపించడానికి 7 విషయాలు, 7 సందర్భాలుగా మీరు నీ లేఖనం ద్వారా మేము తెలుసుకోవడానికి కృపనిచ్చారు. అందులో బట్టి స్తోత్రాలు నాయన. నువ్వు ఏ ఇంట్లో ఉంటావో వారు దీవెనకరంగా మంచబడతారు, ఏ కుటుంబంలో ఉంటావో వారు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతారు ప్రభువా. కనుక నాయన నువ్వు ప్రతి ఒక్కరికి దేవుడిగా ఉండాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యములు 10:36 సెలవిచ్చినట్లుగా నాయన ప్రతి ఒక్కరికి రక్షకుడిగా, కుటుంబంలో ప్రతి కుటుంబంలో దేవుడిగా, రక్షకుడిగా మీరు ఉండండి తండ్రి. అలాగే దీవించి ప్రతి ఒక్కరిని తెలుసుకొని రక్షణ పొందుకు రక్షణానంలో ఎదిగే కృప ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని సంపూర్ణంగా మారు మనసు రక్షించి దీవించి దీర్ఘాయుష్మంతులు చేయమని, వారికి, వారి కుటుంబాలను, వారి సంపదలను, వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి బిడ్డల చదువులను అన్ని విషయాల్లో దీవించమని, వారి వ్యవసాయ పంటలు, పాడి పశువులు, దుక్కుటెద్దులు, గొర్రెలు, మేకల, కోళ్ళ సంపదలు బహుగా మీరు దీవించమని, అన్ని విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరే పొందమని
యేసయ్య ఘనమైన నామములో ఈ చిన్న ప్రార్థనని పాదాలే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.